కాగితాలు ఇచ్చిపోతున్నారు కదా. ఇవాళ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రతి అధికారి అక్కడ కూర్చొని ప్రజలు ఇచ్చే వినతి పత్రాలు చూస్తున్నాం కదా. ఎప్పుడైనా సెలవు తీసుకున్నానా మిత్రులారా? ఎప్పుడైనా అలసిపోయినట్టుగా అనిపించినా, నా కష్టం వచ్చినా కాలును వచ్చినా అదిమి పెట్టుకొని ఓపికగా ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో ఒక గొప్ప బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చినారు, దాని బాధ్యతతో నిర్వహించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నా కదా మిత్రులారా. ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా అన్యాయం ఏం చేసినామా? ఇవాళ ఎందుకు 3 నెలలు 6 నెలలు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇక్కడ కేడీ అంటుండు, అక్కడ మోడీ అంటుండు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా. కేసీఆర్ ఎన్నికైతే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైతే 10 ఏళ్ళు ఆయన ఢిల్లీలో దర్బార్ చెలాయించవచ్చు. మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనియారంట. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా. ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి. ఏం ఉద్దేశం, ఏం ఆలోచన? అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం 40% ఓట్లతోని గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఇది ప్రజాస్వామ్యానికి ఈ దేశానికి మంచిదా అని నేను అడుగుతున్నా. విజ్ఞులు మేధావులు ఆలోచన చేయాలి. దుర్మార్గమైన రాజకీయాలను పాత్ర వెయ్యాలి. ఎందుకు పడగొడతామంటున్నా మా ప్రభుత్వాన్ని అంటే పార్టీ ఫిరాయింపులు, పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి, మీ జాతి అని నేను అడుగుతున్నా. ఒక పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ ఇవాళ కుర్చీలో కూర్చుంటే చూసి ఓర్వలేకపోతురా? ఏం మా పాలమూరు బిడ్డలకు అర్హత లేదా? మేము చదువుకోలేదా? మాకు హక్కులు లేవా? మేము ఈ రాష్ట్రంలో ప్రజలం కాదా? 4 కోట్లలో మేము లేమా? ఈ 4 కోట్ల ప్రజల కష్టాలలో మేము పోరాటం చేయలేదా? మేము తెలంగాణ ఉద్యమంలో లేమా? తెలంగాణ ఉద్యమంలో ఆ బేకార్ గారిని నుంచి పార్లమెంటుకు పంపించింది మేం కాదా? పాలమూరులో ఊరు లేదు, పార్లమెంటులో నోరు లేదు, అయినా బేకారోడు కరీంనగర్ నుంచి మన జిల్లాకు వలసి వస్తే మనం గెలిపియలేదా? మన మంచితనం చేతగంతనమా అని నేను అడుగుతున్నా మా యువకుల్ని. కొడకల్లారా, ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటురేమో, తమాషా చేస్తురేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకు ఇచ్చిన బిడ్డను బిడ్డ. ఇక్కడ నుంచి వచ్చినోని తట్టపని పారపని